జీవితంలో అవసరం, కోరిక తప్పనిసరి అయినట్లే జీవిత సాఫల్యతకు అదుపులోని ఆశ, ఆచరణలోని ఆశయం, సాధ్యత ద్వారా మనిషికి మంచి కలుగుతుంది. అయితే అందుకు ఋషిగా సాధన దీక్ష, కర్షకునిగా కృషి, శ్రామికునిగా శ్రమ అవసరం. ఎన్నాల్టికైనా, ఎలాగైనా, ఎందరితోనైనా ఎవరెస్ట్ శిఖరానికి దారిపడింది సుమా. ధ్యేయం పైనే దృష్టి, కర్తవ్యంతోనే కృషి సాధన. అదృష్టం, ప్రాప్తి, విధి ఈ అలవాటు మాటలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి, కార్యభంగాన్ని కలిగించి, ఆశయ కృషిని ఆవిరి చేస్తాయి. ప్రకృతి ద్వంద్వంలో ఏదో ఒకటే సర్వం కాదు. వాస్తవం ఏదైనా ఓటమిలో ఓదార్పునిచ్చేది తన నమ్మకం. అదృష్టం, ప్రాప్తి, విధి ఆ నమ్మకంలో భాగాలే. అయినా విధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జరిగి తీరుతుంది అనేది మనిషి భావన. భూగోళ వాతావరణ తాపంతో వైరస్ వృద్ధి, పరిసరాలు కల్మషాలతో రోగకారక బ్యాక్టీరియా సమృద్ధి, నెగటివ్ ఆలోచనలు, అత్యాశలు కాంక్షలతో జీవిత ఆందోళన అశాంతి, ఇవి ఆధునిక నాగరికతను నడిపిస్తున్నాయి. మనిషి విషయజ్ఞానం, సమర్థత యంత్రాలలో చేరిపోతున్నాయి. ఫలితంగా ఆకారమానవులే మానవజాతికి ఆనవాలుగా మిగిలేది. అంతిమంగా భూగోళ మరణమే సుమా. సో రియలైజ్ ది సెల్ఫ్ అండ్ రెక్టిఫై ది ఫాల్ట్. మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలపండి. ధన్యవాదాలు.